షలోమ్. కీర్తనలు 125 మొదటి వచనం. యెహోవా యందు నమ్మికయుంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలె నుందురు. దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ నమ్మకము ఉంచమని అంటున్నారు. ఎవరమైతే దేవుని విశ్వసిస్తున్నామో, యెహోవాయే దేవుడు, యేసు ప్రభువే భగవంతుడు అని విశ్వసిస్తున్నామో, నమ్ముతున్నామో వాళ్ళకందరికీ దేవుడు చెప్తున్న ఒకే ఒక మాట, నమ్మండి అని. నమ్మితే అద్భుతాలు చూస్తావు అన్నట్టుగా లాజర్ విషయంలో చెప్పారు దేవుడు. మరి యాయేరు కుమార్తె చనిపోయినప్పుడు కూడా నమ్మకము మాత్రము ఉంచుము అని అన్నారు. ఇలా ఎందరెందరినో నమ్మకం గురించి దేవుడు చెప్పినట్టుగా మనకు దేవుని వాక్యం తెలుపుతుంది. అవును, మనం నమ్మాలి. యేసు ప్రభుని నమ్మే ప్రతి ఒక్కరము మన విషయాలలో దేవుడు మనకు తోడై ఉన్నాడు, జోక్యం చేసుకుంటాడు. నా దేవుడు నాకున్నాడు అని మనం ఖచ్చితంగా నమ్మాలి. శ్రమలలో పడి వెళ్తున్నప్పుడు దేవుడు మనల్ని చూస్తూ ఊరుకోడు, కానీ ఖచ్చితంగా మనల్ని రక్షించడానికి వస్తాడు దేవుడు. ఇది నమ్మాలి. మనం భయపడిపోవడానికి కాదు, సాతాను యొక్క క్రియలను విసర్జించి దేవుడు ఆశించినట్టుగా బ్రతికి దేవుణ్ణి మాత్రమే నమ్మాలి. అవును, నమ్మదగిన దేవుడు యేసు ప్రభువు. అందుకే మనం దేవుని పైన పూర్తి విశ్వాసం ఉంచాలి. దేవునికి బాధ పెట్టే విషయాలు మనలో ఏమాత్రం ఉండొద్దు. దేవుని నమ్మాలి. మనము అనుమానము మాత్రం మనలో రానియకూడదు. ఎందుకంటే దేవుడు నమ్మదగిన దేవుడు. అబద్ధమాడుటకు ఆయన నరుడు కాడు అని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. అవును, దేవుడు మనల్ని మర్చిపోలేకయే కదా పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదికి దిగి వచ్చారు. నా పాపము నిమిత్తం దేవుడు మరణించి తిరిగి 3వ రోజున లేచిన గొప్ప దేవుడు. మరణించేంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. అవును, దేవుని ప్రేమ మాత్రమే సత్యం. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషికి దేవుని ప్రేమ మాత్రమే సత్యం. ఆ దేవుని ప్రేమలో ఏ కల్మషం లేదు. అది నిజమైన ప్రేమ. కాబట్టి మనము దేవుని మాత్రమే నమ్మాలి.